హాయ్! మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. మనందరికీ చాలా ఇష్టమైన ప్లాట్‌ఫామ్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ. అయితే ట్రేడింగ్ వ్యూలో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం దీని నుంచి ట్రేడ్ చేయలేము. ఓకే. జస్ట్ అనాలిసిస్ పర్పస్ అనేది చేసుకుంటాం. ఇది యాక్చువల్ ట్రేడింగ్ వ్యూ అన్నమాట. డైలీ మనం ఇండియా విక్స్, డౌ జోన్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా! అది ఈ ప్లాట్‌ఫామ్. అయితే చాలామంది బ్రోకర్స్ కూడా టై అప్ అయ్యారు ట్రేడింగ్ వ్యూతో. బట్ ధన్ ఏం చేసిందంటే కొద్దిగా ఒక అడుగు ముందుకేసింది అనిపించింది. ఎందుకంటే వీళ్ళ యొక్క కస్టమైజ్డ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మనం చూస్తే ఇండికేటర్స్ అనే దానికి వెళ్తే ఇవి జనరల్గా మనకి నార్మల్ రెగ్యులర్ ప్లాట్ఫామ్స్లో దొరకవు. ఎందుకంటే ఇది సంబడి కస్టమైజ్డ్ అనమాట. ఓకే. ఇక్కడ పేర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, కొన్ని కస్టమైజ్డ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడాను. దానిలో మాత్రం వాళ్ళు ఏంటంటే లింక్ చేసేసారు ట్రేడింగ్ వ్యూకి. యాక్చువల్గా మనం ట్రేడింగ్ వ్యూలో యూస్ చేసుకోవచ్చు. బట్ ట్రేడింగ్ వ్యూలో మనం ట్రేడ్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ట్రేడింగ్ వ్యూ అనేది దానికి కనెక్ట్ చేశారు. అది ఎలా కనెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ధన్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ పార్ట్నర్స్ అని ఉంటుంది. దీంట్లో చాలామంది కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది ట్రేడింగ్ వ్యూ. అయితే ఇది వన్ క్లిక్ ట్రేడింగ్ అంటే స్కాల్పర్ శివ ఉన్నారు కదా, వాళ్ళదన్నమాట ఇది. కొద్దిగా ఛార్జెస్ ఉంటాయి, 500 నుంచి 1000 రూపీస్ ఇది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ గో చార్టింగ్ ప్లాట్ఫామ్ ఉంది, స్మాల్ కేసు, కీవ్, అల్గో బుల్స్, క్వాంట్ మ్యాన్, అల్గో టెస్ట్ ఇవన్నీ ఉండటం జరిగింది. బట్ ఎనీహౌ ప్రస్తుతం మనం ట్రేడింగ్ వ్యూ గురించి చూద్దాం. ట్రేడింగ్ వ్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకేంటంటే ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. మొబైల్ యాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మొబైల్ యాప్ ఓపెన్ చేసుకొని క్యూఆర్ కోడ్ ఉంటుంది. హోమ్లోకి వెళితే దాని మీద క్లిక్ చేసి జస్ట్ స్కాన్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట. ఈ ధన్లో ఎలాగ వస్తుంది ఇక్కడ క్యూఆర్ కోడ్, అది క్లిక్ చేయగానే మొబైల్ యాప్ దాంట్లో స్కాన్ చేయగానే ఇది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ట్రేడ్ అనే దానికి వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ కనెక్ట్ చేశాను ఇక్కడ. ఓకేనా. సో ధన్ అనేది చూపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే మనం ఏ ట్రేడ్ చేసినా అది ధన్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500 స్టాక్స్ ఉన్నాయి. ఇది పైకి వెళుతుంది. ఐఆర్సిటీసీ కూడా చక్కగా పైకి వెళుతుంది. అండ్ రీటెస్ట్ చేద్దాం. సో ప్రస్తుతం ఏంటంటే నేను ధన్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను, శాంపిల్ పర్పస్ సెల్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెల్, ఇక్కడ ఇన్స్టెంట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి సెల్ అడుగుతుంది అనమాట, ఎన్ని క్వాంటిటీ 1. ఓకే. అండ్ ప్రైసు అండ్ ఇవన్నీ కూడా అడుగుతుంది, లిమిట్ ప్రైస్, స్టాప్ లాస్, అట్లా నేను సెల్ చేస్తున్నాను. వ్యాలిడిటీ డేయా లేకపోతే డెలివరీయా ఇక్కడ. ఓకే. క్యారీ ఫార్వర్డ్, సారీ, ఈ యొక్క ఆర్డర్ డేలో క్యాన్సిల్ అయిపోద్ది, అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనం ఆ యొక్క ఆర్డర్ని ఇంట్రాడేలో ఉంచాలనుకుంటున్నామా లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నామా అనేది చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇంట్రాడే అనేది పెడుతున్నాను. సో నేను సెల్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ప్రస్తుతం మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం సెల్ చేసాం, షార్ట్ సెల్ చేసాం ఇంట్రాడేలో. ధన్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ప్రాఫిట్ ఎంత, క్వాంటిటీ ఏంటి, యావరేజ్ ఫిల్లింగ్ ప్రైస్ ఎంత, ప్రాఫిట్, రియలైజ్డ్ అంటే ఎగ్జిట్ అయిపోయినాక ప్రాఫిట్ లాస్ అనేది కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా హిందాల్కో అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేనేం చేస్తానంటే ఆర్డర్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ ఆర్డర్ పెట్టుకుందాం, మనం ట్రేడింగ్కి వెళదాం. ఎగ్జిక్యూషన్స్ ఎక్స్టెండ్ ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్ అనమాట. డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. చూద్దాం ఒకసారి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సెల్ చేస్తున్నాను, ఇంకేం అడగదు. చూడండి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో 270.3 డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంతకుముందేమో అడిగింది ఎన్ని క్వాంటిటీ ఏంటి అని చెప్పేసి. మనం 270.3 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పెట్టేసుకున్నాం కదా, దీంట్లో మనం ఎగ్జిక్యూట్ అయిపోయింది. దీంట్లో కూడా ఒక క్వాంటిటీ అనేది సెల్లింగ్ అనేది జరిగిందన్నమాట. ఇది ఇన్స్టెంట్ ఆర్డర్. కొంతమంది ఏంటంటే 1 click ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారు కదా, నేను ఇక్కడ బై చేస్తున్నాను. చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోయింది, ఇంకేం అడగలేదు. మనకి ఇది అవసరం లేదు అనుకుంటే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో షార్ట్ సెల్ ఉంది, రివర్స్ చేసుకోవచ్చు. నేనేం చేశాను, దాన్ని రివర్స్ చేశాను. ఇంతకుముందు -1 ఉంది కదా, ఇప్పుడు +1 అనమాట. సింగిల్ క్లిక్ ఇక్కడ మళ్ళీ రివర్స్ చేస్తున్న పొజిషన్. ఓకే. అట్లా
ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది, క్లోజ్ చేసేసామనుకోండి, ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. లేకపోతే నేను సెల్ చేశా కదా, ఇక్కడ బై ఐఆర్సిటీసీ ప్లేస్ చేశాను. ఇప్పుడు 860కి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మన ఏంటంటే ఈ సెల్ చేసాం కదా, ఇక్కడ బై అయిపోద్ది. లేదు నేను డ్రాగ్ చేసుకోవాలి, టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకోవాలనుకుంటున్నాను, పెట్టుకోవచ్చు మనం. రైట్, దిస్ ఇస్ ద వే ఏంటంటే వీ కెన్ డూ ఇట్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి రియలైజ్డ్ ప్రాఫిట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ 47 పైసే లాస్లో ఉంది, సంథింగ్ అలా చూపిస్తుంది. అండ్ మనం అనుకున్నాం కదా ఇండికేటర్స్ ఇప్పుడు నేను ఇది వేరే వాళ్ళు కస్టమైజ్ చేశారు, వాళ్ళ పేరు వస్తుంది చూడండి ఇక్కడ. ఇది మనకి రెగ్యులర్గా దాంట్లో ఉండదు. ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే మనం యాడ్ చేసుకోగలం. అండ్ నేను పివోట్ అనేది డిలీట్ చేస్తున్నాను. కొంతమంది మిత్రులు ఈ యొక్క ఇండికేటర్ అడిగారు. ఈ యొక్క ఇండికేటరు ఈఎంఏ క్రాస్ ఓవరు, ఓకే, 9:21. నేను దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇండికేటరు మీడియన్ మూవింగ్ ప్రైస్ యాక్షన్ తెలుగు డిమాండ్ సప్లై అనేది నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఇవన్నీ కస్టమైజ్డ్ ఇండికేటర్స్ అనమాట మనకి. అంటే వేరే థర్డ్ పార్టీ చేశారు, మనకు కావాల్సినట్టు మనకు కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే యాక్సెస్ ఉంది, బట్ వన్ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈవెన్ దో దాన్ని వీళ్ళకి లింక్ అయినప్పటికి కూడా 2 ఇండికేటర్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఐఆర్సిటీసీ బై చేసామని చెప్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ ప్రాఫిట్, రియలైజ్డ్ ప్రాఫిట్ లాస్ అట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి ఎగ్జిట్ అయిపోద్ది ట్రేడ్. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో లాస్ ఎక్కువైపోతుంది, నేను ఇంకా ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసేసుకోవచ్చు మనం. ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, 1 ట్రేడ్ ఉంది. సో ఈ యొక్క చార్ట్ని మనం చూసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసుకొని దానికి వెళ్తే ఐఆర్సిటీసీ ప్రస్తుతం ఏంటంటే షార్ట్ సెల్ ఉంది. అండ్ మన యొక్క టార్గెట్ ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. లేదు మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే కూడా క్లిక్ చేస్తే 2 రూపీస్ లాస్లో ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిట్ అయిపోతున్నాను, 2 రూపీస్ లాస్ వచ్చింది కాబట్టి. ఒకసారి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఆర్డర్స్, ఇవి మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అనమాట, ఏ ప్రైస్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది. అండ్ టోటల్గా మనకి ఈరోజు ఇప్పుడు ట్రేడ్ చేసిన దానివల్ల 4 రూపీస్ 20 పైసా అనేది లాస్ చూపిస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటే మన రెఫరల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. ఒకవేళ నచ్చితే దీని ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.